Hello all, welcome to iDream Media. This is Chiranjeevi. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి యాస్పిరెంట్గా తన లైఫ్ జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు తన ఎక్స్పీరియన్స్తో ఎంతోమంది యాస్పిరెంట్స్ని తయారు చేసేందుకు ఒక అకాడమీని స్టార్ట్ చేసి ఈరోజు ఎంతోమంది యాస్పిరెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అదేవిధంగా మెంటర్గా ఎంతోమంది యాస్పిరెంట్స్ని తయారు చేస్తున్నారు. సో వారే ఎవరంటే సౌమ్య గారు, ది ఫౌండర్ ఆఫ్ ది వాయు ఐఏఎస్ అకాడమీ. హలో సౌమ్య గారు. హలో అండి, వెల్కమ్ టు iDream Media అండి. థ్యాంక్ యూ అండి. సో మీరు ఒక యాస్పిరెంట్ లైఫ్ నుంచి ఈరోజు మెంటర్గా ఎంతో మంది యాస్పిరెంట్స్ని తయారు చేసే విధంగా వచ్చారు కదా. సో ఎంటర్ మీ జర్నీ ఎలా సాగిందండి? సార్ బేసిక్గా మాది ఎలా అంటే, మాది ఇంకొల్లు అని చెప్పేసి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒక చిన్న స్మాల్ విలేజ్ అండి, కుగ్రామం. ఓకే. సో మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మా ఫాదర్ ఎలా అంటే చిన్నప్పటి నుంచి తను ఒక డ్రీమ్ అనేది ఇన్కల్కేట్ చేశారు. సివిల్ సర్వీసెస్ చేయాలి, మనం సొసైటీకి హెల్ప్ అవ్వాలి. సో అప్పట్లో ఉండే చాలా పెద్ద పెద్ద సివిల్ సర్వెంట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని నా లైఫ్ అంతా అలానే గ్రో చేశారు. సో ఎంత ఇన్స్పైర్ చేశారంటే, అప్పట్లో మనం యూపీఎస్సీ చదవాలి, ప్రిపేర్ అవ్వాలి అంటే ఢిల్లీ తప్పితే హైదరాబాద్ లో వేరే హబ్ లేదు ఆ రోజుల్లో. సో దానికి ప్రిపేర్ అవ్వడం కోసం నేను 3rd క్లాస్లో దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ ఉంటది కదా, సో ఆ ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేశాను అట్ ద 3rd క్లాస్లో. అండ్ ఐ కంప్లీటెడ్ ఆల్ ద ఎగ్జామ్స్, 8 ఎగ్జామ్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 12. సో ఐఎమ్ ద వన్ ఆఫ్ ద యంగెస్ట్, ఆ ఇయర్ లో యంగెస్ట్ అన్నమాట అది కంప్లీట్ చేసిన వాళ్ళల్లో. సో అలా ఆ విధంగా ప్యాషన్ అనేది ఉండేది. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ గోట్ ప్లేస్మెంట్స్ అనమాట. 3-4 కంపెనీస్ లో ఐ గోట్ ప్లేస్మెంట్, బట్ ఐ డిడ్ నాట్ జాయిన్ అనమాట. డైరెక్ట్లీ ఐ వెంట్ టు ఢిల్లీ. సో లాట్ ఆఫ్ డ్రీమ్స్ తో ఢిల్లీ వెళ్ళా అనమాట. సో ఐ హావ్ గివెన్ మై ఫస్ట్ అటెంప్ట్, బట్ డ్యూరింగ్ ప్రిపరేషన్ స్టేజ్ ఐ హావ్ గివెన్ మై ఫస్ట్ అటెంప్ట్, బట్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ ఇన్ ఫిలిం స్టేజ్ ఇట్ సెల్ఫ్. సో తర్వాత 2nd అటెంప్ట్ లో ఐ రీచ్ ఇట్ టిల్ ఇంటర్వ్యూ. సో ఆ స్టేజ్ తర్వాత ఈ రోజు ఇక్కడ మెంటర్ గా. దిస్ ఈస్ ద జర్నీ అన్నమాట. అయితే మీరు యాస్పిరెంట్ ఎందుకు అదే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారా, లేదంటే అసలు ఇప్పుడు ఎందుకు మీరు ఈ అకాడమీని లాంచ్ చేశారు? ఇదే మీ ప్లాన్ బియా? నో సార్, ప్లాన్ బి అనేది ఏం లేదు. దిస్ ఈస్ మై కంప్లీట్ మిషన్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. ఎందుకు అంటే నేను నా 5 years జర్నీలో నేర్చుకున్న మిస్టేక్స్ అన్నిటిని అవి స్టూడెంట్స్ కి ఉపయోగపడాలి. సార్ యూపీఎస్సీ అంటే ఒక మహాసముద్రం లాంటిది. బేసిక్స్ నుంచి ఎండ్ వరకు పిల్లలు చాలా లెవెల్స్ లో ఉంటారు. వాళ్ళకి అసలు ఏ బుక్స్ చదవాలి, ప్రిపరేషన్ ఎలా చేయాలి, వాటి మీద అవగాహన ఉండదు అనమాట. సో నేనేమనుకున్నా అంటే, నా జర్నీలో నేను నేర్చుకున్న పాఠాలు అనేది వేరే వాళ్ళకు ఉపయోగపడాలి. సో దే షుడ్ ఆల్సో గెట్ ద ర్యాంక్. సో ఆ రీజన్ వై నేను ఇది స్టార్ట్ చేశాను. దిస్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ప్లాన్ బి, దిస్ ఈస్ మై ప్యాషన్. ఓకే. సో మార్కెట్లో మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, ఒక పుట్టుకొడుగులాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి కదా. మరి స్టూడెంట్స్ కోచింగ్ వచ్చే ముందు ఏ ఫ్యాక్టర్స్ చూస్ చేసుకొని కోచింగ్కి వెళ్ళాలి? సార్ ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే, లైక్ నెంబర్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి వచ్చినాయి. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఢిల్లీ, హైదరాబాద్, బాంబే, మొత్తం టౌన్ 1, టౌన్ 2 మొత్తం సిటీస్ లో వచ్చాయి సార్. బట్ థింగ్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ అనేవాడు తన క్యాపబిలిటీస్ ని బట్టి అండ్ అట్ ద సేమ్ టైం ఆ కోచింగ్ సెంటర్ లో ఎలాగ మెంటరింగ్ జరుగుతుంది అనే దాన్ని బట్టి తీసుకోవాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. సో ఫర్ ద నేమ్ సేక్ వాళ్ళు క్లాసెస్ చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. వెరాస్ ఫస్ట్ బెంచ్ లో కూర్చొని ఆర్ ద బ్రైటర్ స్టూడెంట్ బాగా అర్థం చేసుకుంటాడు. వెరాస్ ద లాస్ట్ బెంచర్ ఆర్ ద పూర్ ఆర్ యావరేజ్ స్టూడెంట్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు అండర్స్టాండ్. సో ఈ డిఫరెన్స్ ని మైండ్ లో పెట్టుకొని ఏ కోచింగ్ సెంటర్ అయితే ఇండివిజువల్ గా 1-to-1 మెంటర్షిప్ ఇస్తుందో దట్ ఈస్ ద బెస్ట్ కోచింగ్ సెంటర్ అకార్డింగ్ టు మీ. ఎందుకు అంటే ఈ డ్రీమ్ లోకి వచ్చేటప్పుడు ఒకళ్ళు లో అవ్వచ్చు, ఒకళ్ళు హై అవ్వచ్చు. దెర్ ఈస్ నో నీడ్ టు బి ఐఐటిఎన్. క్లియర్ చేయాలంటే ఐఐటిఎన్ అవసరం లేదు. కానీ ఏంటి అంటే, ఎవరైతే ఈ పిల్లలకి ఎక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలో అది చెప్తారు. లెట్స్ ఫర్ ఉదాహరణకి మనకి గాయం ఎక్కడైతే అక్కడే ట్రీట్మెంట్ చేయాలి, అంతే కదా. సో ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క వీక్ ఏరియా ఉంటది. ఆ వీక్ ఏరియాని పట్టుకొని ఎవరైతే మెంటర్ గా తనకి బాగా యూస్ అవుతున్నాడో, సో అలాంటి ఇన్స్టిట్యూట్ అనేది ఒక స్టూడెంట్ అనేవాడు చూస్ చేసుకోవాలి. నాట్ జస్ట్ గో బై ద బ్రాండ్, బట్ జస్ట్ గో బై ద మెంటర్ whom you are going for. Okay. సో ఇక్కడ మీరు మెంటర్షిప్ అనే వర్డ్ చాలాసార్లు మెన్షన్ చేశారు. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోచింగ్ అండ్ మెంటర్?
So see sir, there is a vast difference between coaching and mentor. Why? Because నేను ముందే చెప్పాను ఆల్రెడీ, కోచింగ్ అంటే జస్ట్ క్లాసెస్ చెప్పేస్తారు, దే లీవ్. బికాస్ ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే దే హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఎగ్జాక్ట్లీ, అండ్ వాళ్ళకి ప్రతి ఒక్క ఇండివిజువల్ కి పర్సన్ కి చెప్పి ఇవ్వడం ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్. దట్ ఈస్ నథింగ్ బట్ కోచింగ్. అవును. వెరాస్ మెంటర్షిప్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క పిల్లాడికి ఇండివిజువల్ గా పర్సనల్ 1-to-1 లాగా. సో ఇప్పుడు ఏ అనే పిల్లవాడి దగ్గర ఒక టైప్ ఆఫ్ మిస్టేక్స్ ఉండొచ్చు, బి అనే వాడి దగ్గర ఒక టైప్ ఆఫ్ మిస్టేక్స్ ఉండొచ్చు. సో రెండింటిని బ్యాలెన్స్ చేసి అన్నిటికీ ఏ పిల్లాడికి ఏ అనుగుణంగా చెప్తారో దాన్ని మెంటర్షిప్ అంటారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ వర్డ్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కోచింగ్ అంటే ఏం చదవాలి అని చెప్పేది కోచింగ్, వెరస్ మెంటర్షిప్ అంటే ఎలా చదవాలి అని చెప్పేది మెంటర్షిప్. సో దర్ ఈస్ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ కోచింగ్ అండ్ మెంటర్షిప్. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఒక స్టూడెంట్ అనేవాడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే హీ షుడ్ నాట్ సెలెక్ట్ అన్ ఇన్స్టిట్యూట్ బేస్డ్ అపాన్ ద కోచింగ్, బట్ హీ షుడ్ సెలెక్ట్ అన్ ఇన్స్టిట్యూట్ బేస్డ్ అపాన్ ద మెంటర్. సో దట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్. ఓకే మ్యామ్. సో ఇప్పుడు సీసెట్ చాలా మంది ఎవ్రీ ఇయర్ చెప్తూ ఉంటారు, నేను సీసెట్ క్వాలిఫై అవ్వలేదు, అసలు అందుకని ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు అంటారు. సో సీసెట్కి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? సార్ సీసెట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఎగ్జామ్. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయలేము. బికాస్ ఆఫ్టర్ 2020 సీసాట్ ఎగ్జామ్ అనేది చాలా ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్ ఆల్సో. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ పేపర్ కనుక మీరు చూసుకుంటే నంబర్ ఆఫ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ లో క్వశ్చన్స్ అనేవి తగ్గించారు. ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ దట్ బీటెక్ బ్యాక్గ్రౌండ్, కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దే కెన్ హ్యాండిల్ ఇట్ వెల్, వెరాస్ అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ అదర్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి దిస్ పార్ట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఈ సీసాట్ అనే ఒక్క పేపర్ చాలా మంది స్టూడెంట్స్ ని వాళ్ళ డ్రీమ్ రీచ్ అవ్వకుండా కట్ చేస్తుంది. సో ఏం చేయాలి అంటే ఎవరైతే సీసాట్ లో వీక్ గా ఉన్నారో, సో డైలీ నాట్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ ప్రిలిమ్స్ వచ్చే ఒక 7-8 months ముందు నుంచి ఖచ్చితంగా వాళ్ళు డైలీ 2 to 3 hours ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ ఎగ్జామ్ లో ఏంటంటే సార్ ప్రాక్టీస్ కంటే ముందు టెస్ట్ సిరీస్ ఎక్కువ రాయాలి. సో ఆ టెస్ట్ సిరీస్ ఎక్కువ ఎవరైతే రాస్తారో వాళ్ళు, అండ్ ఈ ఇయర్ పేపర్ చూసుకున్న తర్వాత సీసాట్ లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీద ఫోకస్ కాదు, మోర్ అండ్ మోర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ ఇంక్రీజ్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ దే షుడ్ మేక్ సీసాట్ ప్రిపరేషన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ జిఎస్ ప్రిపరేషన్. సో షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇట్ అన్నమాట. ఓకే మ్యామ్. సో మ్యామ్ 18 నుంచి ఈ 26 వరకు చూసుకున్నట్లయితే ఈ ప్రిలిమ్స్ పేపర్ 1 ఏదైతే ఉందో దాని యొక్క డిఫికల్టీ లెవెల్ మారుతూనే ఉంది, పేపర్ ట్రెండింగ్ మారుతూనే ఉంటుంది, ఆ కోచింగ్ ప్యాటర్న్ కానీ. సో యాస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి విత్ రెస్పెక్ట్ టు చేంజింగ్ ఆఫ్ ది క్వశ్చన్స్? సరే, మేజర్ గా చూసుకుంటే 2022 is the initial year where they started explosion. సో ఫస్ట్ 2022 లో జస్ట్ ఒక ఇంట్రడక్షన్ స్టేజ్ లాగా ఒక జస్ట్ సింగిల్ డిజిట్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బిట్స్ రిలీజ్ చేశాడు. సో ఆ ఇయర్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ దట్ నెక్స్ట్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్యాంగ్. సో బట్ 2023 పేపర్ చూసుకుంటే అరౌండ్ హాఫ్ ఆఫ్ ద పేపర్ ఈస్ లైక్ వెరీ డిఫికల్ట్ పేపర్ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో after 2023 people started accumulated to the 2023 paper. So 24 alane chadivaru, 25 alane chadivaru, but this year again they have created one more bang. So with 2026 paper lo inkoka pattern marcharu. So ee paper pattern maarutunna vidhamlo let's see intaku mundu ethics anedi manaki oka GS4 ani oka subject. So aa subject mains perspective lo undedi, ippudu aa GS4 ni తీసుకొచ్చి prelims paper lo include చేశారు. అండ్ నవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దాని నుంచి కూడా పేపర్ తయారు చేస్తున్నారు అండ్ కాంపిటీషన్ లెవెల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్. సో వాట్ ఎవర్ యూ స్టడీ, వెదర్ యూ స్టడీ ఫ్రమ్ ద బుక్స్ ఆర్ యూ స్టడీ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఆర్ ఎనీథింగ్, బట్ ఫ్రమ్ వేర్ ద క్వశ్చన్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ అనేది ఇట్స్ లైక్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్. సో దాన్ని మనం ఎదుర్కోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ PYQs ఇస్ ద కీ. అండ్ దాంతో పాటు కొన్ని ట్రిక్స్ ఉంటాయి సార్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అవసరం. సో ఆ ట్రిక్స్ తో ఫోకస్ చేసుకుంటూ ఒక 6 months ప్రిపరేషన్ అనేది అవసరం అన్నమాట. సో మెయిన్స్ విషయానికి వస్తే అసలు ఇనిషియల్ నుంచి స్టార్ట్ చేయాలా, లేదంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసినాక చదవాలా, అసలు మెయిన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? సరే,
మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంటర్వ్యూ దీస్ ఆర్ నాట్ 3 డిఫరెంట్ స్టేజెస్. Okay, ma'am. ఇవన్నిటి కలిపి ఒకటే ఎగ్జామ్, ఒకటే ప్రిపరేషన్. ఐ టెల్ యూ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక న్యూస్ పేపర్ లో ఒక ఎడిటోరియల్, ఒక ఆర్టికల్ వస్తే సేమ్ ఆర్టికల్ నుంచి ప్రిలిమ్స్ కి కొంత అమౌంట్ ఆఫ్ డేటా గ్యాదర్ చేయాలి, మెయిన్స్ పర్స్పెక్టివ్ లో వేరే డేటా గ్యాదర్ చేయాలి, అండ్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో వేరే డేటా అనాలిసిస్ టైప్ లో గ్యాదర్ చేయాలి. సో ఈ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ సెపరేట్ కాదు. లెట్స్ సే ఇప్పుడు న్యూస్ పేపర్ లో ఏదో ఒక ఆర్టికల్, ఏదో ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, వీ షుడ్ లెర్న్ హౌ టు ఇంక్లూడ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. దాన్ని ఎగ్జాంపుల్ గా ఎలా ఇంక్లూడ్ చేయాలి, కేస్ స్టడీగా ఎలా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి పిల్లలు స్టార్టింగ్ నుంచే చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ ఈ మారుతున్న పేపర్ లో స్టాటిక్ సిలబస్ తో పాటు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేవి ప్లే చేస్తాయి అన్నమాట. సో ఏం చేయాలి అంటే, సో ఇమీడియట్లీ ఆఫ్టర్ స్టార్టింగ్ ద ప్రిపరేషన్ 1 to 2 months తర్వాత he will get to know what are all the subjects, because by that time he will be completing NCERTs. So he should start writing daily answers. Okay. సో డైలీ ఆన్సర్స్ అనేవి రాయాలన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను నా ఇన్స్టిట్యూట్లో నా మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఏం తీసుకొచ్చాను అంటే, ప్రతి ఒక్కరికి ఒక మెంటర్షిప్ డైరీ అనేది తీసుకొచ్చాను. ఆ మెంటర్షిప్ డైరీలో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుతాడు, ఒక్కొక్క లెవెల్లో ఉంటాడు. సో పర్సన్ కి బట్టి, వాడి లెవెల్ ని బట్టి, వాళ్ళ లెవెల్ ని బట్టి ఆ మెంటర్షిప్ బుక్ లో డైలీ టార్గెట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కంప్లీట్ చేయాలి. అండ్ డైలీ నాకు దే షుడ్ బ్రింగ్ మీ 4 to 5 క్వశ్చన్స్ డైలీ. సో నేను ఎలా ఫోకస్ టార్గెట్ పెట్టాను అంటే, బై ద ఎండ్ ఆఫ్ ద డిసెంబర్ నా దగ్గర ఉన్న ఏ స్టూడెంట్స్ అయినా కానీ మినిమం టు మినిమం నాకు ఒక 750 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. మెయిన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డిసెంబర్ ఐ షుడ్ గెట్ 750 ఆన్సర్స్ ఫ్రమ్ యూ. సో ఇది టార్గెట్ పెట్టి ప్రతి ఒక్కరికి డైలీ టెస్ట్ అండ్ ఆల్సో వీక్లీ టెస్ట్. సో ఇలా మెయిన్స్ ప్రిపరేషన్ ని పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్. గుడ్ మ్యామ్. సో మ్యామ్, ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్ సిలబస్, చాలా మంది ఆస్పిరెంట్స్ అంటారు కదా, ప్రిలిమ్స్ సిలబస్ వేరేలా ఉంటుంది, మెయిన్ సిలబస్ వేరేలా ఉంటుంది. రెండింటికి నిజంగా వేరుగా ఉంటుందా, లేదా రెండింటికి ఒకటే సిలబస్ గా క్లబ్ చేసుకొని చదవాలంటారా మ్యామ్? కాదండి, ప్రిలిమ్ సిలబస్, మెయిన్ సిలబస్ రెండు ఒకటే. కానీ ఏంటి అంటే దానిలో ఇంక్లూడ్ చేసేవి ఉదాహరణలో తేడా ఉంటది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫ్రికన్ కంట్రీ తీసుకోండి, అక్కడ ఒక రెబిలియన్ జరిగింది, సంథింగ్ వాస్ హ్యాపెండ్. సో ఏ ప్లేస్ లో జరిగింది అనేది ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్, ఎందుకు జరిగింది అనేది మెయిన్ కి ఇంపార్టెంట్. సో అది జరగడానికి కారణం, దాని వల్ల ఇండియాకి ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా, ఆ అనాలిసిస్ అనేది ఇంటర్వ్యూకి అన్నమాట. సో ఒక ఆర్టికల్ తీసుకొని కంప్లీట్ గా మూడిటితో రిలేట్ చేసుకుంటూ చదవాలన్నమాట. సో మేము ఇప్పుడు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ప్రాస్ అండ్ కాన్స్, అంటే ఆన్లైన్ కోచింగ్ కి ఆఫ్లైన్ కోచింగ్ కి ప్రాస్ అండ్ కాన్స్ ఏంటుంటాయి మ్యామ్? సార్ బేసిక్ గా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లైక్ ఇండివిజువల్ యొక్క పర్స్పెక్టివ్ బట్టి ఉంటది. లెట్స్ ఇప్పుడు నేను జాబ్ చేస్తూ చదువుకున్నా అనుకోండి, లెట్స్ ఒక స్టూడెంట్, సో ఇట్ విల్ బి బెటర్ ఫర్ హిమ్ టు చూస్ ఆన్లైన్. బికాస్ అతను డైలీ రావడము, ట్రావెల్ టైమ్ అవన్నీ తగ్గుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే హీ విల్ గెట్ ద రికార్డెడ్ లెక్చర్స్. సో స్టూడెంట్ ఒకవేళ ఒక ఎట్ ఏ టైం సింగిల్ టెక్ లో అర్థం కాకపోతే హీ కెన్ రివైజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సో అది ఆన్లైన్ వల్ల అడ్వాంటేజ్. వెరాస్ ఆఫ్లైన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీ విల్ గెట్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద టీచర్. వెరాస్ వీ కెన్ ఆస్క్ ద డౌట్స్, మన డౌట్స్ అన్నిటిని టీచర్ నుంచి అడగచ్చు. దెర్ ఈస్ లైక్ హ్యూజ్ స్కోప్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్. సో దానికి పాజిటివ్స్ ఉన్నాయి, దీనికి పాజిటివ్స్ ఉన్నాయి. బట్ ద థింగ్ ఈస్ స్టూడెంట్ హ్యాస్ టు సెలెక్ట్ విచ్ ఇస్ బెస్ట్ ఫర్ హిమ్. అండ్ దాంతో పాటు వాట్ ఐ వుడ్ ప్రిఫర్ ఈస్ దట్ సెలెక్టింగ్ హైబ్రిడ్ మోడ్ వుడ్ బి మోర్ బెనిఫిషియల్. వై? బికాస్ వీకెండ్స్ టైమ్ లో హీ కెన్ కమ్ టు ద క్లాసెస్, or other time he can take the classes along with doing the job, so that he can balance the both efficiently. So hybrid mode would be better. Okay ma'am. So ma'am, మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చారు కదా, సో చాలా మంది ఇంటర్వ్యూ వెళ్ళి సక్సెస్ అవ్వరు లిటరల్ గా చెప్పాలంటే. సో వాళ్ళకి ప్లాన్ బి ఎలా ఉండాలి? సరిసి మేజర్ గా యూపీఎస్సీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రతిభా సేతు. సో ఈ ప్రతిభా సేతు నుంచి ఏంటి అంటే, లెట్స్ సే ఒక 2500 మంది క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, బట్ ఓన్లీ 1100 వర్ ఏబుల్ టు మేక్ ఇన్ ద లిస్ట్. సో రిమైనింగ్ 1400 పీపుల్ కోసం ఇట్ హ్యాడ్ bought an initiative in the name of Pratibha Setu. సో ఈ ప్రతిభా సేతులో ఏంటి అంటే వేరియస్ మినిస్ట్రీస్ అనేవి ఎలైనై ఉంటాయి. సో మనకు వచ్చిన మార్క్స్ ని బట్టి దిల్ కాల్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో దాని నుంచి యూ కెన్ కంప్లీట్లీ ఫిట్ ఇన్ టు ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ ఎనీ అదర్ PSU, anything. There are also other organizations, let's say SAI కానీ, so various organizations ఉన్నాయి, they will directly induct you అన్నమాట. So after reaching that particular stage, I'll tell there are other alternatives also.
లెట్స్ సే డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీసీఎస్. ఇప్పుడు మనకి ఏపీకి ఉంటే ఏపీపీఎస్సీ, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఉంటుంది. సో అలాగే యూపీ వాళ్ళకు ఉంటే యూపీపీసీఎస్. సో ఇలా డిఫరెంట్ స్టేట్స్ కి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ 90% ఆఫ్ సిలబస్ సేమ్ ఉంటుంది ప్రిపరేషన్. సో దట్ ఈవెన్ దో హీ ఫెయిల్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఎగ్జామ్, హీ కెన్ క్రాక్ ద స్టేట్ సర్వీసెస్. అండ్ అలాంటి ఎగ్జాంపుల్స్ మన చుట్టూ మనం వీ హావ్ సీన్ లాట్ మెనీ ఆఫ్ దెమ్. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది నెవర్ గోస్ వేస్ట్ అన్నమాట. ఓకే మ్యామ్. సో యాజ్ ఏ మెంటర్గా ఇప్పుడు మీరు యాస్పిరెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మీ ప్రిపరేషన్ వేరేలా ఉంటుంది, యాజ్ ఏ మెంటర్గా ఉన్నప్పుడు మీ యొక్క టీచింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో యాజ్ ఏ మెంటర్గా మీ దగ్గర ఒక యాస్పిరెంట్ వస్తే మీరు ఏ విధంగా టీచ్ చేస్తారు, ఏ విధంగా చెప్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఆ స్టూడెంట్ లెవెల్ అనేది అర్థం కావాలి. ఎట్ వాట్ లెవెల్ హీఈస్, హౌ హీఈస్ ఏబుల్ టు క్యాచ్ ద సబ్జెక్ట్, బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడా లేదా ఏ ఇంప్రూవ్మెంట్స్ కావాలి. సో స్టూడెంట్స్ ని బట్టి నా మెంటరింగ్ అనేది ఉంటుంది సార్. లైక్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టేజ్, దాని నుంచి అడ్వాన్స్డ్ స్టేజ్ వరకు తీసుకెళ్ళడం. లెట్స్ సే టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఐ విల్ గివ్ హిమ్ సింపుల్ డైరెక్ట్ జస్ట్ స్టాటిక్ క్వశ్చన్ నుంచి ఫస్ట్ ఇస్తాము. సో అలా ఒక 20 days 30 days ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐ విల్ స్లోలీ ఇంక్రీజ్ ద లెవెల్. సో ఐ విల్ మేక్ హిమ్ ఇంక్లూడ్ ఎనాలిసిస్ పార్ట్ అనమాట. సో తను రాసే ఆన్సర్స్ లో ఐ విల్ ఇంక్లూడ్ ఎనాలిసిస్ పార్ట్. సో దాని నుంచి యూపీఎస్సీ స్టాండర్డ్స్ కి తీసుకెళ్తాను. అండ్ ఐ విల్ టేక్ దెమ్ అబౌవ్ ద యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఆల్సో, వేర్ ఐ am గివింగ్ ద క్వశ్చన్స్ బై లింకింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్ అండ్ జిఎస్ సబ్జెక్ట్ అండ్ కరెంట్ అఫైర్స్. సో దట్ ఐ am taking them to the hybrid stage and more advanced level. So this is what I am planning actually. సో ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, పీవైక్యూస్, సో అండ్ మాక్ టెస్ట్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత వరకు ఉంటుందంటారు మ్యామ్? Sir, coming to prelims, I will say that PYQs are like God. Like without having proper knowledge on PYQs, it is very difficult to understand the pattern of exam. So see, PYQs అంటే డైరెక్ట్ గా క్వశ్చన్ నుంచి క్వశ్చన్ వస్తుంది అని కాదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ఎగ్జామినర్. వాడు పేపర్ సెట్ చేసేటప్పుడు ఆ ఎగ్జామినర్ అనేవాడు పేపర్ ఎలా సెట్ చేస్తున్నాడు, సో ఆ మైండ్ సెట్ ని అర్థం చేసుకోవడం కోసం మనం PYQs అనేవి చూడాలి. అండ్ PYQs నుంచి కొన్ని రిపీటెడ్ థీమ్స్ ఉంటాయి. యాజ్ ఆల్రెడీ టోల్డ్ బిఫోర్, ఆ PYQs నుంచి మనం కొన్ని ట్రిక్స్ జనరేట్ చేయాలి. సో ఆ ట్రిక్స్ ని పట్టుకొని నెక్స్ట్ ఎగ్జామ్ లో అప్లై చేయాలి. సరే, చేంజ్ చేస్తున్న పేపర్ ని బట్టి కష్టపడి చదివిన వాడికి వాల్యూ లేదు. ఎవరైతే స్మార్ట్ వర్క్ చేశారో, హార్డ్ వర్క్ కాకుండా, వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఆ PYQs బేస్ చేసుకొని వీ షుడ్ అండర్స్టాండ్ ఏ థీమ్ లో నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, ఏ థీమ్స్ ఈ ఇయర్ ఇంపార్టెంట్, సో దాని నుంచి ఎట్లా పేపర్ అనేది క్రాక్ చేయాలి. సో దట్ ఈస్ హౌ వీ మస్ట్ యూస్ PYQs. ఇది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో. అండ్ వేరస్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఐ టెల్ యూ, ఈ PYQs అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. వన్ మస్ట్ అనలైజ్ దోస్ PYQs in order to understand the crux of the topic. Okay ma'am. So ma'am, మీరు యాజ్ ఏ ఉమెన్ గా, సో విలేజ్ నుంచి వచ్చారని చెప్పారు, ఒక కుగ్రామం నుంచి. సో నౌడేస్ చాలా మంది ఉమెన్స్ ఇంకా బయటకు రావట్లేదు. సో అటువంటి వాళ్ళు ఇటువంటి ఉన్నతమైన పోటీ పరిస్థితి ప్రిపేర్ అవ్వాలన్నా, ఆర్ఎల్ సమాజంలోకి వచ్చే వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని సరే, మీరు ఒక ఉమెన్ గా, దట్టు ఒక ఇంటర్వ్యూ క్యాండిడేట్ గా, యాజ్ ఏ మెంటర్ గా, మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి మ్యామ్? సార్, ఫస్ట్ థింగ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఇద్దరు ఈక్వలే. కానీ ఏంటి అంటే రైట్ ఆపర్చునిటీ రావాలి, రైట్ సపోర్ట్ ఉండాలి. పేరెంట్స్ ప్లే మేజర్ రోల్ అన్నమాట. స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు కానీ మనం ఎదిగే వరకు మన లైఫ్ లో మనం ఏమన్నా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా పేరెంట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఉమెన్ అంటే ఈవెన్ దో ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ లేకుండా చూసుకొని సెల్ఫ్ ఇండిపెండెంట్ గా ఉండడం, సో దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట. బికాస్ నవేడేస్ ఇఫ్ యూ హావ్ సీన్ అన్ని సెక్టర్స్ లో ఉమెన్ ఉన్నారు, దెర్ ఈస్ నో ఎక్సెప్షన్ కదా. సో దట్ ఈస్ నాట్ ఎ కన్స్ట్రెంట్ ఎట్ ఆల్. ద థింగ్ ఈస్ రైట్ మైండ్ సెట్ అండ్ రైట్ గైడెన్స్ అండ్ సపోర్ట్. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. సో మ్యామ్, నవేడేస్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం అవ్వచ్చు, లేదంటే ఒక బెస్ట్ బుక్ చూస్ చేసుకోవడం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ సోర్సెస్ అందుబాటులో ఉంది కదా. అందులో ది బెస్ట్ ఎలా చూస్ చేసుకోవాలి మ్యామ్? సార్, మేజర్ థింగ్ ఏంటంటే సార్, యూపీఎస్సీలో ఏ ప్యాటర్న్ లో ఏ క్వశ్చన్ రాయాలి, ఏ బుక్ చూస్ చేసుకోవాలి, దెర్ ఈస్ నో సింగిల్ థింగ్. ఒకవేళ అది తెలిస్తే వై ఓన్లీ హాఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళే టాపర్స్ అవుతున్నారు, ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఒకవేళ సో వాళ్ళ మెయిన్ థీమ్ అనేది ఎవరికి తెలియదు. సో బుక్స్ అనేవి ఎలా చూస్ చేసుకోవాలి అంటే, చదివేటప్పుడు బేసిక్ గా కొన్ని ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఉంటాయి. సో దట్ మస్ట్ బి కంపల్సరీ. ఆ బుక్స్ ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ రైట్ నో పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత ఆ ఎన్సీఆర్టీస్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. సో ఎన్సీఆర్టీస్
తర్వాత ప్రతి సబ్జెక్ట్ కి వచ్చి కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి సార్. Okay, ma'am. లెట్స్ ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి, లక్ష్మీకాంత్ అని. అవును. సో దేర్ ఆర్ సమ్ స్టాండర్డ్ బుక్స్ ఇన్ ద మార్కెట్, అండ్ ఈ స్టాండర్డ్ బుక్స్ కూడా దోస్ ఆర్ నాట్ స్టాటిక్. వై? బికాస్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయ్యే కొద్దీ వాళ్ళ మార్కెట్ లోకి వచ్చే బుక్స్ కూడా అప్డేట్ అవుతాయి. లెట్స్ సే ఇప్పుడు నా ఎస్ఏ మెటీరియల్ ఉంది, మేము రీసెంట్ గా ఎస్ఏ మెటీరియల్ రిలీజ్ చేసాం. ఈ ఎస్ఏ మెటీరియల్ లో ఐ హావ్ ఇంక్లూడెడ్ ఆల్ ద థింగ్స్ లైక్ మార్కెట్ లో లేని విధంగా ఐ హావ్ మేడ్ దట్ ఎస్ఏ బుక్ డిఫరెంట్లీ. సో నెక్స్ట్ వచ్చే పేపర్, నిన్న ఎస్ఏ పేపర్ జరిగింది, సో దాని నుంచి వచ్చిన చేంజెస్ బట్టి నా నెక్స్ట్ వర్షన్ రిలీజ్ అయింది. సో దెర్ ఈస్ నో సింగిల్ స్టాటిక్ book. We have to read some standard NCERTs and some standard books, and go with the flow. ఓకే మ్యామ్. సో ఎంటైర్గా ఫైనల్గా మీరు వచ్చే యాస్పిరెంట్స్ కానీ లేదంటే ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్కి మీరు ఇచ్చే అల్టిమేట్గా ఒక ఏదైనా చెప్పడం ఏం చెప్తారు మీరు? Start your preparation seriously and don't neglect your prelims. Why? Because prelims is like a different ball game and it's also very difficult. So first ఆ prelims లోనే మేజర్ ఫిల్టరింగ్ అంతా జరుగుతుంది. సో కంటిన్యూస్లీ గివ్ యువర్ ప్రిపరేషన్, ప్రిలిమ్స్ ప్రిపరేషన్ at least 6 months. I'll prefer at least from December mid నుంచి or Jan నుంచి at any cost you must shift to the prelims preparation. And remaining ఈ months time లో you must start your mains preparation. అండ్ బిఫోర్ దట్ ఈ ప్రిపరేషన్ లో ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. వై? బికాజ్ హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్ రాస్తాం, మార్క్స్ తగ్గుతుంటాయి, చుట్టూ సొసైటల్ ప్రెజర్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో మెనీ ప్రాబ్లమ్స్ అనేవి ఒక మనిషి మీద భారంలాగా ఉంటుంది. సో ఆ టైంలో అన్ని ఫేస్ చేసి మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉంచుకొని, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంచుకొని ఎవరైతే ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ముందుకెళ్లారో దే విల్ బి ద కింగ్. సో దట్ ఈస్ హౌ they must prepare అన్నమాట, taking all these factors into consideration. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు, స్టూడియోకి వచ్చి ఈ రోజు మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. సో మీరు డెఫినెట్లీగా ఒక మెంటర్ కాదు, మేము ఫ్యూచర్ లో మళ్ళీ ఇదే స్టేజ్ లో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రావాలని చెప్పి ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి యాస్పిరెంట్కే కాకుండా ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా సరే, ఫెయిల్యూర్ వచ్చినా సరే దానిని ఒక స్టెప్గా అంటే తన ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకొని ఎంతో మంది యాస్పిరెంట్స్ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక మెంటర్ తన లైఫ్ జర్నీ స్టార్ట్ చేసి ఈ రోజు చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఒక ప్లాన్ బి అనుకోకుండా, లేదంటే ఒక ఫర్దర్గా ఆపర్చునిటీస్ ఏమన్నా మీరు చూసుకొని ఆపర్చునిటీస్ని మీరు కూడా మీ జర్నీని ఎక్కడ ఆపకుండా స్టాప్ చేయకుండా మీరు ముందుకు వెళ్ళాలి. సో ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ కోసం అవ్వచ్చు, లేదంటే మెంటరింగ్ వీడియోస్ కోసం అవ్వచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.